లైనింగ్ బ్లౌజ్ ఇలా మెయిన్ పీస్ లైనింగ్ పీస్ పరుచుకొని చుట్టూ లైనింగ్ మీద పడేలాగా ఒక కుట్టేసుకోండి. కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వారికి సింపుల్గా అర్థమయ్యేలాగా కుట్టడం చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, నిదానంగా సర్దుకుంటూ నీట్గా చుట్టూరు కుట్టేసుకోండి. ఎక్కడన్నా ఉద్దుల్లాగా కానీ ఎక్కడన్నా జరిగినట్టు అనిపిస్తే సర్దుకోండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చుట్టూరు కుట్టేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకొని ఇట్లా నడుం పట్టి వేసుకొని పై పక్కన కుట్టేసి ఆ పీస్ని మళ్ళీ లోపలికి మడిచి కుట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో ఫిల్స్లో ఉంటాయి కదా 2, అవి వేసేసుకోండి. ఇలా చూసుకొని వేసుకోండి. 2-3 ఇంచులు పొడవు పెట్టుకొని వేసుకోండి. 2 సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకోండి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని 2 ఒకేసారి పెట్టుకోండి మారిపోకుండా. ఇప్పుడు ఓ పార్ట్ తీసుకొని ఇలా చుట్టూరు లైనింగ్ మీద పడేలాగా ఒక కుట్టేసేసుకోండి. లైనింగ్ మీద అంచొమ్మిడిగా వేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి కుట్టేటప్పుడు అక్కడన్న దారాలు ఉన్నాయి కనిపించకుండా ఉంటాయి అన్నమాట. రెండో పార్ట్ కూడా సేమ్ అలాగే చుట్టూరు కుట్టేసుకోండి. సర్దుకుంటూ నిదానంగానే కుట్టేయండి. ఎందుకంటే మనకు కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇలా తిప్పేటప్పుడు మన చేతి కింద కువ్వలుగా అనిపిస్తుంది. అవన్నీ చూసుకుంటూ కుట్టేసిన తర్వాత చుట్టూరు ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఫిల్ట్లు వేయడానికి కట్ చేసుకొని ఇలా మర్చుకొని 3 ఇంచులు పెట్టుకోండి. నేనైతే 3 ఇంచులు పెట్టాను ఈ బ్లౌజ్కి. మనం ఆది బ్లౌజ్తో చూసుకోండి. ఆది బ్లౌజ్కి 2.5 ఉన్నాయా 3.5 ఉన్నాయా చూసుకోండి ఒకసారి. ఆ కొలత తీసుకొని పెట్టుకోండి. 2 వేసాం కదా, ఇప్పుడు 3వది సంకకల్లి ఇలా 2ని మర్చుకొని 3వది ఇలా వేసుకోవాలి. పైకి లేపారంటే మెయిన్ పీస్ విడిగా వెళ్ళిపోతుంది. పైకి లేపకుండా అక్కడికక్కడే మర్చుకుంటూ వేసుకోవాలి. సేమ్ రెండో పార్ట్లు కూడా అలాగనమాట. చూడండి, ఇలా అక్కడికక్కడే తిప్పేసేయండి. మడుచుకుంటూ కుట్టాలన్నమాట. చూసారు కదా, ఇలా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు షేప్ పట్టీ క్లాత్ తీసుకొని మెయిన్ పీస్ని లైనింగ్ పీసు మనం కొంచెం గట్టిగా ఉండటానికి లోపల ఇంకొక ఎక్స్ట్రా పీస్ వేస్తాం కదా, అలా వేసుకున్నాక ఆది బ్లౌజ్ తీసుకొని ఆ షేప్ అనేది తీసుకోండి. ఖర్చుకి మనం కుట్టేసి ఉంటుంది కదా, ఆ కుట్టు కాడ 2 గుర్తులు పెట్టేసుకోండి. పెట్టుకొని కట్ చేసుకోండి. ఇలా ఒకసారి పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని అటాచ్ చేసేయండి షేప్ పట్టీకి. మనం వేసిన ఫిల్ట్ని ఇలా లోపలికి మర్చుకొని కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. 2 ఒకేసారి కుట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్లు. ఆ పీస్కి మనం అటువైపుకి మడిచాము, ఈ పార్ట్కి మన వైపుకి మడుచుకోవాలన్నమాట. ఇప్పుడు 2 సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చూసుకొని సమానంగా ఉంటే పైన కుట్టేసేసుకోవటమే. సమానంగా లేదు కొంచెం తగ్గింది అనుకుంటే ఆ వేసిన కుట్టుకి కింద వైపు వేసేసుకోండి. ఎక్కువ ఉంటే కుట్టుకి లోపలికి వేసుకోండి, అప్పుడు సరిపోద్ది అనమాట. చూసుకున్న తర్వాత ఇట్లా పై పక్కన కుట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కాజాలు పట్టి కుట్టారు కదా, ఇప్పుడు పైన కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకోండి. తర్వాత లోపల వైపుకి మడుచుకొని ఒక కుట్టేసేయాలన్నమాట. ఉక్సులు పట్టి ఎప్పుడైనా లోపలికే మడుచుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సర్దుకోండి, నీట్గా సర్దుకుంటూనే వేసుకోండి. ఇలా కుట్టాలి. ఇప్పుడు వచ్చేసి కాజాలు పట్టి
కాజాల పట్టి లోపల సైడ్ నుంచి కుట్టాలి. కుట్టిన తర్వాత ఇలా పైకి మడుచుకోవాలన్నమాట. కింద వైపు కుట్టేసింది ఎందుకంటే జరిగిపోకుండా ఉండటానికి. ఇప్పుడు పైనుంచి వేసుకొని రావాలి కాజా పట్టీకి. వేసిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ కాజా బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసేసుకోండి. రెండు కుట్లు వేసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ సింగిల్ అయి కాకండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్కి జాయింట్లు పడుతున్నాయి చూడండి. ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని జాయింట్లు వేసుకోవాలి. 4 ముక్కలు అన్నమాట జాయింట్లకి, అటు 2 ఇటు 2. లైనింగ్ పీసులకి పడుతుంది, మెయిన్ పీస్కి పడుతుంది అన్నమాట జాయింట్లు. ఇలా వేసుకోవాలన్నమాట జాయింట్లు. స్ట్రైట్ పీసులు తీసుకుంటేనే హ్యాండ్స్కి నీట్గా వస్తాయి, లేకపోతే క్రాసులు తిరుగుతాయి అన్నమాట చేతులు. కంపల్సరిగా లోపలికి ఒక కుట్టేసుకున్నాక పైన కుట్టేసేయాలి. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇలా కుట్టిన తర్వాత పై పక్కన అలా అనుకొని పైన ఒక కుట్టేసేయాలి. ఇప్పుడు మనం లైనింగ్ పీసు మెయిన్ పీసుని 2 కలిపి మనం వేసిన ఖర్చులు లోపలికి వెళ్ళేలాగా పెట్టేసుకొని లైనింగ్ సెట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉందని నేను ఇంక సెట్ చేయకుండా మామూలుగా మడతేసి కుట్టేశాను. మామూలుగా అయితే సమానంగా ఉంటుంది కాబట్టి మనం హ్యాండ్స్కి లైనింగ్ని ఎలా సెట్ చేసుకున్నామో అలాగే సెట్ చేసుకోవాలన్నమాట. కానీ నాకు ఇక్కడ ఎక్కువ ఉంది, సరే క్లాత్ ఉంది కదా అని నేను మడిచి కుట్టేశాను. సేమ్ రెండో చెయ్యి కూడా ఇంకా అలాగేనమాట. చూడండి, అలా కుట్టేసిన తర్వాత సర్దుకొని చుట్టూరు కూడా ఒక కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత ఇలా చేతుల్ని మనం ముందుగా కుట్టి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసి దానికి ఇలా హ్యాండ్స్ని అటాచ్ చేసేయండి. నిదానంగానే కుట్టండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు టెన్షన్గా ఉంటుంది కదా. చిన్నగా నిదానంగానే కుట్టేసేయండి చూసుకుంటూ. ఇలా సర్దుకుంటూ కుట్టండి. సమానంగా వచ్చేలా పెట్టుకొని ఖర్చులు కుట్టేసేయండి. ఎక్కువ ఉన్న కాడ కట్ చేసేసుకోండి. తర్వాత రెండో కుట్టు కూడా కుట్టమ్మటి నీట్గా మళ్ళీ రెండో కుట్టుని లాగేసేయండి. చూసుకోండి ఎక్కడన్నా కొవ్వలు పడుతుందా లేకపోతే బాగానే వస్తుందా అని చూసుకుంటూ కుట్టండి. ఎవరికైనా కొత్త వాళ్ళకి చేతులు కొంచెం వణికినట్టు ఉంటాయి కదా, అందుకు నేను చిన్నగానే కుట్టండి అని చెప్తున్నాను. మళ్ళీ వేరేలా అనుకోవద్దు ఫ్రెండ్స్. రెండో చేయి కూడా సేమ్ ఇంకా అలాగే పెట్టేసుకొని చూసుకుంటూ నిదానంగా లాగిచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంతే చిన్నగా కుట్టాలన్నమాట. మీరు ఎలాగో నేర్చుకున్నాక స్పీడ్గా కుడతారు. కొత్తగా నేర్చుకునేటప్పుడు మాత్రమే మనకి అలా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మెడ పీస్ ఏదైతే ఉందో అది క్రాస్ పీసులు తీసుకొని మనం మెడ పీస్ వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా లోపలికి మడుచుకొని అది చూడండి ఇలా మడుచుకుంటూ లోపల సైడ్కి నీట్గా పైన కుట్టేసేసుకోండి నిదానంగా. రౌండ్ మెడకి ఎప్పుడైనా క్రాస్ పీసులే తీసుకోండి ఫ్రెండ్స్. పలక మెడ అయితేనే స్ట్రైట్ పీసులు తీసుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్ తీసుకొని చేయిలు చూసుకొని కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం చేయి చూసుకున్నాక సంకలు చూసుకొని కుట్టేసుకోవాలి బార్ కుట్టు. మనం కింద నడుం కాడ అయినా సంక కాడ చేతులు లూజు ఇవి మొత్తం మనం ఆది బ్లౌజ్తోనే తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.